రాష్ట్ర శాసనసభ రాజ్యాంగంలోని 6వ భాగంలో ఆర్టికల్ 168 నుంచి 212 వరకు శాసన నిర్మాణ ప్రక్రియ. ఆర్టికల్ 168 ప్రతి రాష్ట్రానికి ఒక శాసనసభ ఉంటుంది. 2 సభలు ఉన్నప్పుడు గవర్నర్ విధానసభ, విధాన పరిషత్ శాసనసభగా పరిగణిస్తారు. ఒక సభ ఉన్నప్పుడు గవర్నర్ విధానసభను శాసనసభగా పరిగణిస్తారు. గవర్నర్ రాష్ట్ర శాసనసభలో అంతర్భాగం కానీ శాసనసభలో సభ్యుడు కాదు. శాసనసభ ఇది విధానసభ, దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభ, అనిశ్చిత సభగా పేర్కొంటారు. ఆర్టికల్ 170 విధాన సభ గురించి తెలియజేస్తుంది. భారత ప్రాతినిధ్య చట్టం 1950 ప్రకారం రాష్ట్ర విధాన సభలో ఉండాల్సిన కనీస ఎమ్మెల్యేల సంఖ్య 60, గరిష్ట ఎమ్మెల్యేల సంఖ్య 500. జనాభా తక్కువగా ఉన్న చిన్న రాష్ట్రాల్లో కనీస ఎమ్మెల్యేల సంఖ్య మినహాయింపు ఉంటుంది. ఉదాహరణ సిక్కింలో 32, గోవాలో 40, మిజోరంలో 40 ఎమ్మెల్యేలు ఉన్నారు. కేంద్ర ప్రాంత పాలితాల్లో ఢిల్లీ 70, పుదుచ్చేరిలో 30, జమ్మూ కాశ్మీర్లో 83 మంది ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో విధానసభ సభ్యుల సంఖ్యను 1971 జనాభా లెక్కల ఆధారంగా కొనసాగిస్తున్నారు. ఈ సంఖ్యను 2026 వరకు మార్పు చేయకూడదని 84వ రాజ్యాంగ సవరణ చట్టం 2001 ద్వారా నిర్దేశించారు. ప్రస్తుతం మన దేశంలో 28 రాష్ట్రాల్లో 28 విధానసభలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో 3 విధానసభలు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరిలో ఉన్నాయి. అభ్యర్థుల అర్హత ఆర్టికల్ 173 ప్రకారం పోటీ చేసే సభ్యుల అర్హతను తెలియజేస్తుంది. 25 ఏళ్ళు ఉండాలి. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు సమావేశాలకు. ఆర్టికల్ 178 ప్రకారం ఒక స్పీకర్గా మరొకరు డిప్యూటీ స్పీకర్గా ఎన్నుకుంటారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తొలగింపు ఆర్టికల్ 179 ఎమ్మెల్యేలు 14 రోజు ముందుగా నోటీసు ద్వారా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తొలగింపు తీర్మానాన్ని ప్రవేశపెట్టవచ్చు సభలో. స్పీకర్ అధికారాలు, విధులు సభా సమావేశాల నిర్వహణను, సభ్యుల హాజరును కోరంగా ధృవీకరిస్తారు. సభలో ప్రవేశపెట్టిన ఏదైనా ఒక బిల్లును ఆర్థిక బిల్లా కాదా అని ధృవీకరిస్తారు. స్పీకర్కు న్యాయాధికారాలు ఉంటాయి. విధానసభ సభ్యుల హక్కులు పరిరక్షణ కోసం కృషి చేస్తారు. రాష్ట్ర విధానసభకి ఎన్నికైన ఎమ్మెల్యేలు ఆర్టికల్ 188 ప్రకారం ప్రమాణ స్వీకారం చేయాలి. రాజ్యాంగంలోని 3వ షెడ్యూల్లో ఉన్న విధంగా వీరు గవర్నర్ సమక్షంలో లేదా గవర్నర్ నియమించిన వ్యక్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయవలసి ఉంటుంది. సాధారణంగా విధానసభకు ఎన్నికైన ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్ను ప్రొటెం స్పీకర్గా గవర్నర్ నియమిస్తారు. స్పీకర్తో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రొటెం స్పీకర్ సమక్షంలో మిగిలిన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు.